హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుమేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ స్పాట్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఏమాత్రం లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎవరెవరు అప్లై చేయొచ్చు, సో ఎక్కడెక్కడ వాళ్ళకైతే దీని యొక్క అవకాశం అయితే ఉందండి అని ప్రతి ఒక్క విషయాన్ని కూడాను, ఎంత పే చేస్తున్నారు అనే విషయాన్నింటిని కూడాను ఈరోజు ఈ వీడియోలో మీకైతే నేనైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దీని యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు జిల్లా, ఇది అయితే తెలంగాణలో అయితే ఉన్నది. సో తెలంగాణలో ఉన్న మన ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నట్టుకైతే ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడి యొక్క పోస్టులు అన్నీ కూడాను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే వేకెన్సీలు అన్నీ కూడాను ఫిల్ చేస్తున్నారు. దాదాపుగా 32 పోస్టులు, 32 ఖాళీలు అయితే వీటిని అయితే ఫిల్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చిన వివరాలు అయితే ఇంకేంటంటే డిస్ట్రిక్షన్ హాల్ అటెండెంట్స్ అని 4 పోస్టులు అయితే వాళ్ళ ఫిల్ అయితే చేస్తున్నారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, ఇది అయితే చాలా కీలకం, చాలామంది వీటి కోసమే చూస్తుంటారు. సో ఇవైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10, ఆఫీస్ సబార్డినేట్లు 8, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్లు 4 అండ్ రికార్డ్ అసిస్టెంట్లకి అయితే 2. సో మొత్తానికి 32 పోస్టులను అయితే వేకెన్సీలని ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీని యొక్క శాలరీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకైతే బాగా అయితే ఉపయోగపడుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వీళ్ళు ఉపయోగించుకుంటారనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో దీని యొక్క అప్లికేషన్ అయితే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అంటే mulugu.telangana.gov.in ఈ యొక్క సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరైతే అక్కడ నుంచి కూడా మీరైతే ఆరామ్సే డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో 17/5 అంటే మొన్నటి నుంచి నేను ఈరోజు ఓపెన్ చేసినప్పటి నుంచి చూసినట్లయితే 17/5 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22/5. సో దాదాపుగా మరొక 4 రోజులు అయితే ఉన్నది కాబట్టి మీరైతే అప్లై అయితే చేయండి. సో ఎక్కడికి అప్లై చేయాలని అంటే ప్రభుత్వ వైద్య కళాశాల మురుగువారి కార్యాలయం రూమ్ నెంబర్ 48 అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నది. ఆ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ములుగు, ఇక్కడికైతే మీరు తీసుకొని వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏమాత్రం కూడాను అలసత్వం చూపించకుండా అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. డైలీ కూడాను 10:30 నుంచి సాయంకాలం తెల్లవారు 10:30 నుండి సాయంకాలం 5 గంటల వరకు అయితే వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే అది తీసుకుంటున్నారు. సో డేటా ఆ అప్లికేషన్ ఫామ్ కూడాను దీనిలోనే జత చేసి అయితే చేయడం జరిగింది. సో దీన్ని ఇష్యూ చేసింది ఎవరనంటే ఇక్కడ చూసారు కదా, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు. సో వీళ్ళ ఇదంతా అఫీషియల్ అండి. సో ఎప్పుడు వచ్చిందంటే 15/5/2024. సో రీసెంట్గా మొన్నే వచ్చిందండి నోటిఫికేషన్ కూడా ఉన్నాం. సో ఏజ్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కింద అయితే మనం డిస్క్రిప్షన్ అయితే చేద్దాం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నదండి. 46 ఇయర్స్ వరకు కూడా దాదాపుగా 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో SC ST ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే 3 ఇయర్స్. ఇక్కడ చూసారా, ఈబీఎస్ బీసీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 ఇయర్స్, ఎన్సీసీ కోటా ఉన్న వాళ్ళకి మరొక 3 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 ఇయర్స్. అంటే సో మొత్తానికి చూసుకున్నట్టుకైతే 56 ఇయర్స్ వరకు ఉంటాయి. హ్యాండిక్యాప్ల వాళ్ళకి కూడా లెక్క వేసుకున్నట్టుకైతే 56 ఇయర్స్ వరకు కూడా వాళ్ళైతే అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక అయితే విషయం అంటే ఇక ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి ఏ క్వాలిఫికేషన్ అనేది అయితే చూద్దాం. అటానమీ సెక్షన్లో అయితే ఇది డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, ఇది ఒక డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే అటానమీ డిపార్ట్మెంట్లో హాల్ అటెండెంట్స్ అనేవి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే ఉండాలి. రెండోది ఏంటంటే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఇటువంటి అటానమీ హాల్స్లో పనిచేసిన విధంగా, లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లోనైనా సరే 1 year పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎవరైనా ఉన్నట్టుకైతే
చూడండి, ఒకవేళ లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. శాలరీ చూసుకున్నట్టుగైతే 15,600 రూపాయలు అయితే పే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అటానమీ డిపార్ట్మెంట్లోనే స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే రెండు కూడా ఒకటేనండి. స్టోర్ కీపర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసే ఒకటే పోస్ట్ అయితే ఉన్నది. సో దానికి ఏంటంటే ఎనీ డిగ్రీ అయితే ఉండాలి అండ్ 8,000 కీవర్డ్స్ అయితే కొట్టాలి 1 అవర్లోని. సో 1 అవర్లో 8 కీవర్డ్స్ అంటే దాదాపుగా ఆ టైపింగ్ వచ్చిన వాళ్ళిద్దరు కూడా మేనేజ్ చేయగలరు. సో స్టోర్ కీపింగ్లో ఏమైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగైతే సో వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. సో చూసినట్లయితే దీనికి 19,500 రూపాయలు అయితే పే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చూసారా, చాలా తక్కువ అయితే ఏం కాదు, చాలా ఎక్కువగానే అమౌంట్ అయితే పే చేస్తున్నారు, 19,500 రూపాయలు. సో ఇది కూడా సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఒకటి ఉన్నది. సో పైన ఏం చెప్పిన క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. తర్వాత బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉన్నది. సో ఇందాక చెప్పాను కదా, డిగ్రీ ఉండాలి, 8,000 కీవర్డ్స్ కొట్టాలి అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగైతే ఇస్తారు, 19,500 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత సెంట్రల్ ల్యాబ్ అటెండెంట్స్ కూడా ఉన్నది బయోకెమిస్ట్రీలోనే. బయోకెమిస్ట్రీలో ల్యాబ్ అటెండెంట్స్కి ఏంటంటే 4 పోస్టులు అయితే ఉన్నాయి, ఇది కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ డిప్లొమా ఇన్ బీఎస్సీ కానీ చేసిన వాళ్ళకైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసినట్టుగైతే ఉండాలి. సో వీళ్ళు కూడా 19,500 రూపాయలు అయితే ఇస్తున్నారు. తర్వాత సెంట్రల్ లైబ్రరీలో ఆఫీస్ సబార్డినేట్లు 2 అండ్ ఇంకొక వేరే డిపార్ట్మెంట్లో సబార్డినేట్లు ఇంకొకటి, మరొక సబార్డినేట్ ఇంకొకటి, దాదాపుగా 4 పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటి కూడా 10th క్లాస్ అయితే ఉండాలి. వీటన్నిటి కూడా శాలరీ 15,600 రూపాయలు అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పీడీ సెక్షన్ అంటారు, పీడీ వింగ్ అంటారు కదా. సో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో రికార్డ్ అసిస్టెంట్లు 2, థియేటర్ అసిస్టెంట్ 4, స్టెనో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 3. సో ఈ మూడింటికి సంబంధించి కూడా రికార్డ్ అసిస్టెంట్కి 19,500 ఇస్తున్నారు, థియేటర్ అసిస్టెంట్కి 15,600 అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 19,500 ఇస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్కి అయితే మీకు డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ అంటే ఇటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేసిన అనుభవం ఉండాలి. సో అదేవిధంగా ఒక డిప్లొమా కోర్స్ కూడా చేసి ఉండాలండి. సో చాలా యూనివర్సిటీలు అయితే ప్రస్తుతానికైతే వీటి యొక్క 6 months 1 year డిప్లొమా కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి. సో నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ కూడా 10th క్లాస్ అయితే ఉండాలి. సో దాని మీద ఒక అవగాహన అయితే ఉండాలి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి. సో వీళ్ళకైతే ఈ విధంగా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ ఒకటి, ఆఫీస్ సబార్డినేట్లు అయితే 3. ప్రిన్సిపల్ ఆఫీస్ డిపార్ట్మెంట్లోని ఆఫీస్ సబార్డినేట్లు 3 ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1. సో వీళ్ళకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్కి 19,500 అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఆఫీస్ సబార్డినేట్లకి అయితే 15,600 ఇస్తున్నారు. అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్ అంటే డీన్ అంటారు కదా, దాదాపుగా అదే. సో ఇక్కడ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక పోస్ట్ అయితే ఉన్నది. సో 19,500 రూపాయలు అయితే ఇస్తున్నారు, డిగ్రీ ఉండాలి, 8,000 కీవర్డ్స్ అయితే కొట్టాలి అండ్ ఆఫీస్ సబార్డినేట్ అయితే ఒకటి ఉన్నది. దీనికి 10th క్లాస్ అయితే ఉండాలి, 15,600 రూపాయలు అయితే పే చేస్తున్నారు. అండ్ లాస్ట్గా ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్, ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితే ఇవి ప్యూర్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, స్టోర్ కీపర్ అయితే కాదు. సో ఇక్కడైతే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో డిగ్రీ చేసి ఉండాలి అండ్ డిప్లొమా పీజీడీసీఏ ఉంటుంది కదండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అయితే, సో అటువంటిది అయితే చేసి ఉండాలి అని చెప్తున్నారు. సో దీనికైతే 19,500 రూపాయలు అయితే మనకైతే పే చేస్తున్నారు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఫ్రెండ్స్. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్టుగైతే హౌ టు అప్లై అని ఒకటి అయితే ఉన్నది. సో దీన్ని అయితే ఎవరూ నెగ్లెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి ఏమేమి సో ఈ హౌ టు అప్లై అనే దీంట్లోనే మనం ఏ అప్లికేషన్స్ వీటికి అంటే డాక్యుమెంట్స్ జడ్జ్ చేయాలనే విషయాలన్నీ కూడా అయితే ఉంటాయి. సో ఇప్పుడు వాటిని ఒకసారి చూసుకున్నట్టుగైతే
మీరు ఒకవేళ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో వాటి అన్ని పోస్టులు కూడాను 10th క్లాస్ పెట్టాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ వగేరే వగేరే అయితే పెట్టాలి. సో ఇక్కడ చూసారా ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పెట్టమని చెప్పారు. ఆ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేట్ అంటే మీరు ఒక డిగ్రీ ఉంటే డిగ్రీ అయితే పెట్టాలి. సో ఈ 3 కూడాను దానికి సంబంధించింది. సో మార్క్స్ ఒకవేళ మార్క్స్ షీట్ లేకపోతే మార్క్స్ మేమైతే పెట్టాలి చెప్పారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు పారామెడికల్ ఏదో ఉన్నాయనుకోండి, సపోజ్ డిఎంఎల్టీ వగేరే వగేరే ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనం అయితే జడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడాను 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనే స్టడీ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కూడాను వాళ్ళైతే అడుగుతున్నారు, స్టడీ సర్టిఫికేట్స్. అండ్ అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కూడా ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారు కదా, సో వాటి యొక్క ఇవి కూడా పెడుతున్నారు. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పెడతారు. అండ్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే జత చేయమని అయితే ఇందులో అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైనా సరే అవకాశం ఉన్నంత వరకు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడాను 15/5వ తేదీన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ వీటి యొక్క అప్లికేషన్ ఎప్పుడు నుంచి తీసుకుంటారంటే 17 నుండి, లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22. ఖచ్చితంగా 22 సాయంకాలం 5 గంటల లోపు మీరైతే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. సో ఖచ్చితంగా మీకు ఒక ఫర్గానే ఈ యొక్క రిజల్ట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడినట్లయితే సో వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. సో వాళ్ళకి ఒక రిక్రూట్మెంట్ వచ్చే విధంగా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.